ప్రోటీన్ పౌడర్ ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోకూడదో సింపుల్గా చెప్తా. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇంకా ఒపీనియన్. ఇవాళ మన 180 డేస్ బల్కింగ్ సిరీస్లో డే 11. నేను జిమ్ స్టార్ట్ చేసిన ఆల్మోస్ట్ 6 months తర్వాత వే ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. నా ఒపీనియన్ని 3 సింపుల్ కేసెస్లో డివైడ్ చేశా. ఫస్ట్ కేస్ ఏంటంటే, మీరు నాన్ వెజిటేరియన్ అయితే మీ డైలీ ప్రోటీన్ రిక్వైర్మెంట్ న్యాచురల్ ఫుడ్ నుంచి ఈజీగా కంప్లీట్ అవుతుందంటే ప్రోటీన్ పౌడర్ కంపల్సరీ కాదు. సెకండ్ కేస్, మీరు వెజిటేరియన్ అయితే మీ డైట్లో ఒక మంచి ప్రోటీన్ పౌడర్ యాడ్ చేసుకోవడం బెటర్. అది వే అవ్వచ్చు లేదా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అవ్వచ్చు. ఎందుకంటే వెజిటేరియన్ డైట్లో లీన్ ప్రోటీన్ సోర్సెస్ ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి. థర్డ్ కేస్ ఏంటంటే, మీరు ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తుంటే ఆర్ బిజీ ప్రొఫెషనల్ అయితే మీల్ ప్రెప్ చేసుకోవడానికి టైం లేకపోతే అప్పుడు ప్రోటీన్ పౌడర్ ఒక ఈజీ అండ్ కన్వీనియంట్ ఆప్షన్. ఫైనల్గా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రోటీన్ పౌడర్ అనేది ఒక సప్లిమెంట్ మాత్రమే. మీ డైలీ ప్రోటీన్ ఇంటేక్ మొత్తం ప్రోటీన్ పౌడర్ మీద డిపెండ్ అవ్వకండి. ఫుడ్ ఫస్ట్ అండ్ సప్లిమెంట్స్ ఆర్ నెక్స్ట్. జిమ్ అయినాక పోస్ట్ వర్కౌట్ మీల్కి ఎగ్స్ ఇంకా ఓట్స్ ప్రిపేర్ చేసుకున్నా, బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి ఆఫీస్కి రెడీ అయినా. ఈరోజు అనుకోకుండా అందరం బ్లాక్ షర్ట్ వేసుకున్నాం. అలా ఒక ఫిట్ చెక్ చేసుకొని ఆఫీస్కి స్టార్ట్ అయినాం. నైట్ డిన్నర్కి చికెన్, రైస్ ఇంకా క్యూకంబర్ తినేసి డేని ఫినిష్ చేసా. డే 11కి డన్. రేపు మళ్ళీ కలుద్దాం.